ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ కోవా కజ్జికాయ అండి. చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కోవా కజ్జికాయ తయారు చేయడానికి ముందుగా నేను 3 చిప్పలు తురుముకున్న కొబ్బరి తీసుకున్నాను. ఎంతైతే కొబ్బరి తీసుకున్నానో బెల్లం కూడా ఈక్వల్గా తీసుకున్నానండి. ఇప్పుడు కొబ్బరిని బెల్లంని మొత్తం కలుపుకుంటూ లౌజ్ లాగా చేసుకోవాలి. బెల్లం కొంచెం కొబ్బరిలో మొత్తం మిక్స్ అయ్యి కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిందండి. లౌజ్ అనేది ఇలా తయారవుతుంది. కొబ్బరి లౌజ్ మనకి సాఫ్ట్గా ఉన్నప్పుడే ఇప్పుడు దీనిలో 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను. దీంతో మంచి టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. ఇలా మొత్తం ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరిని వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలండి. లేదంటే ఇంకొంచెం గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం కొబ్బరి అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలండి. లేదంటే ఉండ చుట్టడానికి రాదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చల్లారింది. నేను ఉండ చుట్టున్నాను, చూసారా? ఈ సైజులో చూసుకుంటే సరిపోద్దండి మనకి. కోవా కజ్జికాయకి ఇలా రౌండ్గా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కొబ్బరి అంతా నేను ఉండలు చుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దానిలో చిక్కటి పాలు 1 లీటర్ తీసుకున్నానండి. ఈ గేదె పాలు తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ప్యాకెట్ పాలు అయినా తీసుకోవచ్చు. కొంచెం చిక్కగా ఉన్న పాలు అయితే మనకి కోవా చేయడానికి బాగుంటుంది. మనకి కోవా ఎక్కువ వస్తుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుందండి. ఇలా మొత్తం పాలని మేకడ కట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా మొత్తం పాలని దగ్గరయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పాలన్నీ కొంచెం దగ్గరగా అయ్యాయండి. ఇప్పుడు నేను ఇందులో 150 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. అది స్వీట్ మనం ఎంత కావాలనుకున్నది మన ఇష్టం అండి. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తగ్గించినా పర్వాలేదు. నేనైతే లీటర్ పాలకి ఎంత సరిపోద్ది అనుకుని 150 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. మొత్తం షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దగ్గరగా అవుతుందండి. ఇలా కొంచెం దగ్గర అయ్యేంత వరకు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో కొద్దిగా ఎక్కువసేపే పడుతుంది, కానీ కొంచెం ఓర్పుగానే చేసుకోవాలి. దగ్గరికి వచ్చేసినప్పుడే మనం కొంచెం చూసుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోద్ది. మళ్ళీ మనకి అప్పుడు కోవలాగా అయిపోయిందంటే మనం కోవా కజ్జికాయ చూడడానికి వీలు కాదు. అందుకే ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నంత వరకే మనం దీన్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా దగ్గర అయ్యేంత వరకు కొంచెం ఇలా మనం ఒత్తుతున్నట్టుగా ప్రెషర్ ఇస్తూ కొంచెం కలుపుకోవాలండి. ఇప్పుడు కోవా అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఈ కోవా కూడా చల్లారాలండి. దీన్ని కూడా కొంచెం సేపు చల్లారబెట్టిన తర్వాత ఇలాగ మనకి కోవా బిళ్ళలు తయారు చేయడానికి వీలుగా ఉన్నట్టు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం వేడిగా ఉందండి, అందుకే దీన్ని అలాగా పెట్టాను. దీనిలోకి కొబ్బరి చేసి పెట్టుకున్నాను కదా, అది పెట్టేసి ఫోల్డ్ చేసేసుకోవాలండి.
మొత్తం కవర్ చేసేసేయాలండి. కొబ్బరి ఉండలు మొత్తం ఇలా కోవాతో కవర్ చేసేసి దీన్ని ఇప్పుడు మొత్తం ఒక రౌండ్ షేప్లో మనం రౌండ్గానే చేసుకోవచ్చు, ఓవెల్ షేప్లోనే చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లో చేశాను. ఇలా మనకు మొత్తం అంతా పావు కజ్జికాయ రెడీ అయిపోయిందండి. మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. దాని తర్వాత ఒకటి మొత్తం పావు కజ్జికాయలన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. కోవా చల్లారకుండా ఉండాలండి, అప్పుడే మనకి కోవా చూడడానికి వీలవుతుంది. చూసారా ఇలా కోవా బిళ్ళలో అలా వచ్చింది రౌండ్గా. దీనిలో ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉండ పెట్టుకుని కొబ్బరి ఉండ దీన్ని కూడా సేమ్ అలానే కవర్ చేసేసుకోవాలండి. ఇలా కొబ్బరి మొత్తం కవర్ చేసుకుంటూ కోవాని అన్ని వైపులా ఇప్పుడు రౌండ్గా చేసేసుకుంటానండి. చూసారా అంత బాగా వచ్చింది కదా. ఇలాగే మిగిలిన కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు అన్నీ వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నీ సదిరేసుకున్నానండి ప్లేట్లోకి. అంతేనండి, ఎంతో రుచికరమైన పావు కజ్జికాయ, ఈజీగా టేస్టీగా ఉండే పావు కజ్జికాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను. పైనంతా సాఫ్ట్గా ఉంది, లోపలంతా కొబ్బరి కదండి, ఇలా ఉంది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పావు కజ్జికాయ రెడీ.